హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పద్మప్రియ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజైతే మనం రోజువారీ ముగ్గులలో ఇదొక ముగ్గు అండి. ఈ ముగ్గు వచ్చేసి చాలా బాగుంటుంది, తిప్పుడు ముగ్గు. ఈ ముగ్గు అయితే 9 చుక్కలు, ఎదురు చుక్క ఒకటి వచ్చే వరకు అండి. ఎంతో ఈజీగా వేసుకోవచ్చు. మనం రోజువారీ ముగ్గులలో ఇదొక ముగ్గు, డైలీ ముగ్గులలో ఇదొక ముగ్గు ఫ్రెండ్. చూస్తున్నారు కదా, చుక్కలు పెట్టడం అయితే మొత్తం మీద ఇలా అయిపోయింది. ఇప్పుడైతే ఏ చుక్క దగ్గర నుంచి ఏ చుక్క వరకు ఎలా గీసుకుంటూ వెళ్తున్నానో గమనించండి ఫ్రెండ్స్. నేనైతే ముగ్గులు రాని వాళ్ళ కోసమే చెప్తున్నాను ఫ్రెండ్స్, వచ్చిన వాళ్ళ కోసం అయితే కాదు. ఇలా అయితే గీసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇక్కడి నుంచి ఇలా అయితే గీస్తున్నాను చూడండి. ముగ్గులు వచ్చిన వాళ్ళు ఈ మాత్రం ముగ్గుకే ఇంతలా చెప్తుంది అనుకుంటారు అండి. అందుకనే ముగ్గులు రాని వాళ్ళ కోసమే నేను చెప్తున్నాను, ఎవ్వరు ఏమీ అనుకోవద్దు. చూస్తున్నారా, ఇలా అయితే నేనైతే గీసుకుంటూ వెళ్తున్నాను. ఏ చుక్క దగ్గర నుంచి ఏ చుక్క వరకు చెప్తే అర్థం కాదండి, చూస్తేనే తెలుస్తుంది. కాబట్టి మీరు కంటిన్యూగా వీడియోని అయితే ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో మొత్తం చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి, పక్కనే హైప్ అని ఉంటుంది, హైప్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ముందుగా మన ఛానల్కి ఏమైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకున్నారంటే చూస్తున్నారా, ఇప్పుడైతే మొత్తం మీద ముగ్గు అయితే ఈజీగా నేనైతే ఇలా గీసేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఎంత ఈజీగా ఎంత సింపుల్గా వేస్తున్నానో చూస్తున్నారు కదా. ఇలా వేయడం అయితే 2 నిమిషాలు లేదా 2.5 నిమిషాలలో ముగ్గు అయితే అయిపోతుంది. కాకపోతే నేనేం చేశానంటే కొంచెం డిజైన్ వేశాను, అందుకనే కొంచెం లేట్ అయిందండి. ఎక్కడికి వరకు వేసామంటే 2 నిమిషాలలో కంప్లీట్ అయితే అవుతుంది. ఈ డిజైన్ కొంచెం నేను వేసేసరికి కొంచెం లెంతీగా అయితే అయ్యింది. ఇక్కడ ఒక చుక్క ఉన్నదాని దగ్గర అయితే దాని చుట్టూ చిన్నగా డిజైన్ లాగా ఇలా వేసుకొని ఆ మధ్యలో నుంచి అయితే గీతలు అయితే గీసుకొని చివరిగా ఒక చుక్క అయితే పెట్టేస్తున్నాను. ఇక్కడ నేను ముగ్గు పిండితో ఇందులో కలర్ లాగా కూడా వేసేస్తాను ఫ్రెండ్స్. చూడడానికి ఎంతో తిప్పుడు ముగ్గు డిజైన్కి డిజైన్ లాగా చూడడానికి ఎంతో చక్కగా కనిపించే ఈ బ్యూటిఫుల్ ముగ్గు అయితే చాలా బాగా వచ్చింది. వాకిట్లో కూడా చూడడానికి ఎంతో చక్కగా కనిపిస్తుంది. ఇలా మొత్తం మీద ఇక్కడ 4 చుక్కలు అయితే ఉన్నాయి కదా, ఆ చుక్కల మీద నేనైతే ఇలా వేసేసుకొని మధ్యలోనైతే ఎల్లో కలర్ పెట్టేసి దానిపైన రెడ్ కలర్ చుక్క అయితే పెట్టేస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ అక్కడక్కడ కూడా నేను ఎల్లో కలర్ చుక్కలు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇలా మొత్తం పెట్టేసిన తర్వాత నేనైతే రెడ్ కలర్ చుక్కలు అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్. ఇలా పెట్టడంతో ముగ్గు అయితే ఎంత నిండుగా ఎంత కలగా కనిపిస్తుందో చూస్తున్నారు కదా. ఇక్కడ నేనైతే కొంచెం దీని చుట్టూరా గీతలు అయితే గీసుకుంటున్నాను. ఇలా గీత గీసుకోవడం వల్ల కొంచెం బాగా కనిపించింది ముగ్గు అయితే, అందుకని అంటున్నాను. మనం ముగ్గు వేస్తున్నప్పుడు ఒకటి అనుకుంటే, మనం ముగ్గు వేస్తున్నప్పుడు ఏదో మంచిగా కొంచెం బాగాలేదేమో అనిపించినప్పుడు ఇలా కొద్దిగా ఏదైనా గీసుకున్నామంటే చాలా మంచిగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. మొత్తం మీదైతే ముగ్గు అయితే ఇలా వచ్చింది. ఈ ముగ్గు మొత్తం మొదటి నుంచి చూస్తున్న వాళ్ళు వీడియో ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ ముగ్గు కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని ముగ్గుల కోసం ముందుగా మన ఛానల్ని అయితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మరిన్ని వీడియోల కోసం మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చిందో, వాకిట్లో చూడడానికి ఎంతో బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది కదండి ముగ్గు అయితే.